సెకండ్ స్పోర్ట్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. హైదరాబాద్ స్టార్ హోటల్స్ కేంద్రంగా బెట్టింగ్ దందా నడుస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు మొదలుపెట్టారు. ఇతర రాష్ట్రాల బుకీలు కూడా హైదరాబాద్ చేరుకుని బెట్టింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఇటు బెట్టింగ్లో బుకీలు కోల్కతా నైట్ రైడర్స్ను హాట్ ఫేవరెట్గా ఫిక్స్ చేశారు. కప్ కొట్టే ఛాన్స్ కోల్కతాకి ఎక్కువగా ఉందంటూ దానిపై బెట్టింగ్ జరుపుతున్నారు. 1000కి 850 రూపాయల బెట్టింగ్ వేస్తున్నారు. ఇటు హైదరాబాద్ కూడా కప్ కొడుతుందనే ధీమాతో బెట్టింగ్ రాయిళ్లు పందెంగా వేస్తున్నారు. 1000కి 1000 అంటూ బెట్టింగ్ సాగిస్తున్నారు. ఆన్లైన్ ఆఫ్లైన్లలో కోట్ల రూపాయల దందా నడుస్తుండటంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ బెట్టింగ్ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ రెడ్డి తెలుసుకుందాం. సాయి కిరణ్, సో ఈసారి బెట్టింగ్ వేదికగా హైదరాబాద్ అయినట్టుగా ప్రస్తుతం చూస్తున్నాం. స్టార్ హోటల్స్ వేదికగా జరుగుతున్న బెట్టింగ్ పోలీసుల దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఏంటి అప్డేట్స్? ముఖ్యంగా హరి, తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ జోరందుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ టీం ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది ఐపీఎల్లో. సో హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువగా బెట్టింగ్ సాగుతుందనేటువంటి సమాచారం కూడా రావడంతో పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యంగా టాస్ నుంచి మొదలు పెడితే బెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఎవరు గెలుస్తారు, టాస్ గెలిస్తే ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారనేటువంటిది కీలక అంశంగా మారనుంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి టాస్ విషయం చాలా కీలకంగా ఉండనుంది. ఎందుకంటే హైదరాబాద్ మొదటి బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలి అనేటువంటి ఒక బెట్టింగ్ నడుస్తుంది. అలాగే మొదటి ఓవర్ నుంచి మొదలు పెడితే మొదటి ఓవర్లో ఎంత స్కోర్ చేస్తారు, ఎందుకంటే అటు కేకేఆర్ నుంచి కూడా చూస్తే హార్డ్ హిట్టర్స్ అయినటువంటి సునీల్ నారాయణ లాంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కాబట్టి సునీల్ నారాయణ ఈరోజు స్కోర్ ఎంత చేస్తారనేటువంటి బెట్టింగ్ కూడా కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఓపెనర్స్ చాలా కీలకం. అటు ట్రావిస్ హెడ్ కావచ్చు, అభిషేక్ శర్మ, ఈ ఇద్దరు ఆడితే మాత్రం మనం ఎంత భారీ స్కోర్ చేశారనేది కూడా చూసాము. ఐపీఎల్ రికార్డ్స్ని బద్దలు కొట్టి అత్యధిక స్కోర్లను కూడా హైదరాబాద్ చేసినటువంటి అత్యధిక స్కోర్లను మళ్ళీ హైదరాబాదే బీట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈరోజు మన టాప్ ఆర్డర్లో ముఖ్యంగా ఓపెనర్స్ ఎంత చేస్తారనేటువంటి బెట్టింగ్ కూడా నడుస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఎడ్జ్ మాత్రం కేకేఆర్కే ఇస్తున్నారు బెట్టింగ్ రాయిళ్ళు. ఎందుకంటే గత పర్ఫార్మెన్స్ కూడా చూస్తే కేకేఆర్కి ఎడ్జ్ కనిపిస్తుంది. సో కేకేఆర్కు రేషియో తక్కువగా ఉంది, అటు హైదరాబాద్ కూడా రేషియో ఎక్కువగా కూడా కనిపిస్తుంది. సో కానీ ముఖ్యంగా తెలుగు అభిమానులంతా కూడా అటు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే హాట్ ఫేవరెట్గా కేకేఆర్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఖచ్చితంగా హైదరాబాద్ భారీ స్కోర్ చేసి ఈరోజు గెలుస్తుంది అనేటువంటి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అటు హోటల్స్ కావచ్చు, ఫామ్ హౌస్ల వేదికగా చేసుకొని బెట్టింగ్ రాయిలు జోరుగా పందాలు కాస్తున్నారు. సో ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసు కావచ్చు, ఎస్ఓటీ పోలీసులు ఈ రైడ్స్ కూడా ప్రారంభించారు. మరి ఈరోజు కోట్లలో జరిగేటువంటి బెట్టింగ్ను పోలీసులు ఎంత మేరకు అడ్డుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. ఓకే సాయి కిరణ్.